నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో కామెర్లు, హోమియో చికిత్స, చేపలు గుండెకు ఎందుకు మంచిది, గర్భనిరోధక నోటి మాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుందా, రేడియేషన్ థెరపీ బాధాకరంగా ఉంటుందా, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. తినే ఆహారం, తాగే నీరు కలుషితమైనప్పుడు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లలో కామెర్ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా వానాకాలంలో కామెర్లు బాగా ప్రబలుతుంటాయి. కాలేయానికి సోకే ఈ కామెర్ల మూలంగా కళ్ళు, ఒళ్ళు పచ్చబడటం, మూత్రం పసుపు రంగులో రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే హోమియో వైద్యంలో లభించే ఔషధాలను వాడుకోవడం ద్వారా వేధించే కామెర్లను చక్కగా తగ్గించుకోవచ్చని చెబుతారు నిపుణులు. కామెర్లకు హోమియో వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తాగునీరు, ఆహారం కలుషితమైనప్పుడు మనకు చాలా తేలికగా కామెర్లు సోకుతుంటాయి. నిజానికి కామెర్లనేవి పెద్ద జబ్బు కాకపోయినా మనిషిని బాగా నీరసపడిపోయేలా చేస్తాయి. కామెర్లను వైద్య పరిభాషలో హెపటైటిస్ ఏ, ఈ ఇన్ఫెక్షన్గా పిలుస్తారు డాక్టర్లు. కామెర్ల బారిన పడ్డప్పుడు రక్తంలో బైల్రూబిన్ పరిమాణం పెరిగిపోతుంది. దీంతో కళ్ళు, ఒళ్లంతా పచ్చగా మారిపోతుంది. మూత్రం కూడా పసుపు రంగులో వస్తుంటుంది. తరచూ జ్వరం వస్తుంటుంది. ఆకలి మందగిస్తుంది. వాంతులు, వికారం, పొట్టలో వేదనగా ఉంటుంది. సత్వరత, సులభత, సంపూర్ణత ఈ అంశాలన్నీ కూడినటువంటి వైద్య విధానం హోమియో వైద్య విధానం. వర్షాకాలంలో ఉన్నాం, సహజంగా కాలుష్యాలు కూడా ఎక్కువ. అందుట్లో మనకి గ్రామాల్లో ప్రత్యేకంగా ఈ మురుగునీటి సౌకర్యాలు తక్కువ. తర్వాత ఈ రోజుల్లో ఈ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఈగలు ఇవన్నీ కూడా ఎక్కువ మంది గుమికూడి ఉంటున్నారు పట్టణాల్లో. అక్కడ కూడా పారిశుధ్యం శూన్యం. ఈ దశలో ఎక్కువగా మనకి పచ్చకామెర్ల వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది, జాండీస్. ఈ జాండీస్ వ్యాధికి ప్రత్యేకమైనటువంటి ఔషధాలు, దాని ప్రత్యేకమైనటువంటి అవగాహన హోమియో వైద్యంలో మనకు ఉంటుంది. శరీరంలో రక్తంలో ఎక్కువగా మనకి ఎర్ర కణాలు ఉన్నాయి. ఈ ఎర్ర కణాలు దాంట్లో ఉండేటువంటి రసాయన పదార్థం బిలిరూబిన్. రక్త కణాలు ఎక్కువగా విచ్ఛిత్తి జరుగుతుంటే బిలిరూబిన్ ఎక్కువగా కూడుకోవటం ఇది సహజం. ఈ రకంగా కానీ కూడుకుని జాండీస్ వస్తే దీన్ని ప్రీహెపాటిక్ జాండీస్ లేదా హెమాలిటిక్ జాండీస్ అని పేరు పెడతారు. బిలిరూబిన్ని ఇది ఏమవుతుందంటే లివర్ కణాల్లో చేరిపోయి మెటబలైజ్ అవుతుంది. ఈ లివర్ కణాల్లో చేరటం, లివర్ కణాల యొక్క ఈ దశ రెండో దశ కానీ జరగకపోయినట్టయితే దీన్ని హెపాటిక్ జాండీస్ అంటాం. లివర్లో ఉత్పత్తి అయినటువంటి పసరు ప్రవహించి అది చిన్న ప్రేవులో చేరుకోవడం జరగలేదు. దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. అందువల్ల ఇది పోస్ట్ హెపాటిక్, ప్రీ హెపాటిక్, హెపాటిక్, పోస్ట్ హెపాటిక్ ఈ మూడు ప్రక్రియల ద్వారా జాండీస్ మనకు కనిపిస్తుంది. కామెర్లను నయం చేసుకునేందుకు హోమియో వైద్యంలో చక్కటి ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఆర్సెనికం ఆల్బ్, ఫాస్ఫరస్, కాల్బికం, నక్స్వామిక, పల్సటిల్లా ఔషధాల గురించి చెప్పుకోవాలి. కామెర్లతో బాధపడుతున్నప్పుడు ముందుగా ఆర్సెనికం ఆల్బ్ ఔషధం గురించి ఆలోచించాలి. ఆర్సెనికం వ్యక్తులకు కామెర్లు సోకినప్పుడు బాగా నీరసంగా, నిస్త్రాణంగా ఉంటారు. దాహం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా నీటిని తాగుతుంటారు. వీరికి వెచ్చదనం బాగా హాయిగా ఉంటుంది. ఆర్సెనికం తరువాత కామెర్లకు ఫాస్ఫరస్ మంచి ఔషధం. ఫాస్ఫరస్ వ్యక్తులకు బాగా వికారంగా ఉంటుంది. తిన్న ఆహారం పొట్టలోపలికి వెళ్లి వేడెక్కగానే వాంతి అయిపోతుంటుంది. గొంతులో మంటగా ఉంటుంది. పేగుల్లో కూడా మంటగా అనిపిస్తుంటుంది. ఫాస్ఫరస్ వ్యక్తులు చల్లటి పదార్థాలను బాగా ఇష్టపడతారు. జాండీస్ వచ్చిన వ్యక్తులకి జ్వరం వస్తుంది, కళ్ళు పచ్చబడతాయి, ఆకలి తగ్గిపోతుంది, వికారం పుడుతుంది, తర్వాత విరేచనం తెలుపుగా మారుతుంది. ఇది చాలా తేలిక గుర్తుపట్టడం. ఈ వ్యాధి లక్షణాలే కాకుండా వ్యక్తుల లక్షణాలు, ఇది హోమియో వైద్యంలో ప్రత్యేకత. వ్యక్తుల లక్షణాల మీద ఆధారపడే ఔషధాలను ఎంపిక చేస్తే ఆ వ్యాధి చాలా తేలిక, చాలా త్వరగా నివారించబడుతుంది. జాండీస్కి ఒకే ఒక్క మందు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫాస్ఫరస్ వ్యక్తి చాలా సున్నితమైనటువంటి వ్యక్తి. ఆహారం తిన్న తర్వాత కొంతసేపు ఆగి వాంతులు అవుతుంటే ఆ రోగి ఫాస్ఫరస్ రోగి. వ్యాధి జాండీసే. వ్యాధిగ్రస్తుడు ఎవరు ఉంటే ఫాస్ఫరస్ రోగి. ఏమిటి అతనిలో ప్రత్యేకత అంటే తిన్న తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత వాంతులు అవుతుంటాయి.
ఇది మిగతా జాండీస్ లక్షణాలు అందరికీ ఉన్నట్టే ఉంటాయి. ఇది ప్రత్యేకతను బట్టి ఫాస్ఫరస్ వాడుకోవచ్చు. అలా కాకుండా వికారం, వాంతులు, నీరసం, తర్వాత నిస్త్రాణ, ఏం ఓపిక ఉండదు, లేవలేడు, కూర్చుంటే అటు ఇటు తిరగలేడు, ఆ రకంగా నిస్త్రాణగా ఉన్నట్టయితే ఫాస్ఫరస్ రోగికి చల్లటి ఆహారం ఇష్టం. ఈ గుర్తుపెట్టుకోండి, రోగి అనగానే అతని యొక్క ఇష్టాయిష్టాలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అందువల్ల ఆర్సెనికం రోగిలో ప్రత్యేక నిస్త్రాణ, తర్వాత ఎక్కువసార్లు తాగుతుంటాడు, దాహం వేస్తుంది, ఒక గుక్కెడు తాగుతాడు అక్కడ పెడతాడు, ఇంకో గుక్కెడు తాగుతాడు అక్కడ పెడతాడు. ఇది గుర్తు, డ్రింక్స్ లిటిల్ అండ్ ఆఫెన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా నక్స్వామిక రోగి తీసుకున్నాం. నక్స్వామిక కూడా జాండీస్కి మంచి ఔషధమే. ఈ నక్స్వామిక రోగికి ముఖ్యంగా ఎప్పుడు వికారం పెడుతుంటుంది. తిన్న తర్వాత ముఖ్యంగా ఉదయం పూట అతని ఒంట్లో ఏం బాగోదు. ఏదైనా కాస్త ఆహారం తీసుకున్నా ఎంతో తిన్నట్టు ఒక కడుపులో రాయి పెట్టినట్టుగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నక్స్వామికకి వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా కోపిష్టి ఆయన, అది నక్స్వామిక. లైకోపోడియం వ్యక్తి ఉంటాడు. ఈ లైకోపోడియం వ్యక్తి ఆకలి అవుతుంది, కూర్చుంటాడు, కొంచెం తింటాడు, సరిపోయినట్టు అనిపిస్తుంది, లేచి చేయగలుగుకుంటాడు, మళ్ళీ ఆకలి అవుతుంది, ఇందాక నిండా తినకుండానే లేచిపోయాడు, ఎందుకంటే సరిపోతుంది అనేటువంటి భావంతో పొట్టొబ్బరంగా ఉంటుంది. తర్వాత ఎక్కువగా జాండీస్ వచ్చిన తర్వాత అతనికి కానీ పొట్టలో జలోదరం, ఈ సిరోసిస్ అంటారు, నీరు కూడుకున్నట్టయితే తప్పక ఈ ఔషధం ఆలోచించి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ 4 ఔషధాలు కానీ గుర్తుంటే మీకు జాండీస్ వచ్చి మీరు ఏ ఇతర వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళి అడిగే పని లేదు. కాల్బికం కామెర్లకు మరొక చక్కటి ఔషధం. కాల్బికం వ్యక్తులకు ఆహారంపై అయిష్టత ఎక్కువగా ఉంటుంది. పొట్టలో నీరు అధికంగా చేరుకోవటం వల్ల కాల్బికం వ్యక్తులు కాళ్లను చాపుకోలేకపోతుంటారు. కాల్బికం వ్యక్తుల్లో ఇదొక ప్రత్యేక లక్షణం. పొట్టలో రాయి పెట్టినట్టుగా ఉండి పేగుల్లో గుడగుడ శబ్దాలు బాధిస్తున్నప్పుడు పల్సటిల్లా బాగా పనిచేస్తుంది. వీరికి నోరు తరచూ పొడారిపోతుంటుంది, నోరంతా అరుచిగా ఉంటుంది. పుల్లటి పసరుతో కూడిన వాంతులు అవుతున్నప్పుడు నక్స్వామిక ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఔషధాలన్నింటినీ కూడా 30 పొటెన్షీలో రోజు ఉదయం సాయంత్రం పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున 2 నుంచి 3 వారాల పాటు వాడుకోవాలి. హోమియో